ట్రైన్ అయితే దాదాపు 3 hours 40-50 minutes లేట్. స్టేషన్ దాటగానే జస్ట్ మనకి ట్రైన్ అయితే లాగేది. స్వాములు ఈడ కూడా చాలా మంది అయితే దిగుతున్నారు. చూడొచ్చు గైస్, ఇది మెట్రో స్టేషన్ మీకు ఎదురు కనబడుతుందిగా. బస్సులన్నీ ఫుల్ అయిపోయినాయి. పంబా బస్సు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్, ఈ వీడియోలో మనం ప్రస్తుతానికి వచ్చేసరికి మనం విజయవాడ జంక్షన్లో అయితే ఉన్నాం అనమాట. మనకి విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ఇప్పుడు విజయవాడ నుంచి మనం కొట్టాయం వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం ట్రైన్లో అయితే. కొట్టాయం అంటే శబరిమలకి అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. ఈ వీడియోలో డీటెయిల్గా ఈ 2025లో ఇది డిసెంబర్లో అయితే వెళ్తున్నాను నేను. ఇప్పుడు ప్రస్తుతానికి మనం వెస్ట్ టెర్మినల్ నుంచి అయితే ఎంటర్ అవుతున్నాం లోపల. అంటే ఇది బ్యాక్ సైడ్ అనమాట. మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసరికి మీకు 0 అయితే స్టార్ట్ అవుతుంది. 0తో స్టార్ట్ అయ్యే ట్రైన్ ట్రైన్లో స్పెషాలిటీ అయితే ఉంటుంది ఒకటి, దాన్ని కామెంట్ చేయండి. 0తో స్టార్ట్ అయ్యే ట్రైన్స్కి అయితే ఒక స్పెషాలిటీ ఉంటుంది అనమాట. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ట్రైన్ వచ్చినప్పుడు నేనే చెప్తా. గైస్, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టైం వచ్చేసరికి 9:38 అయితే అవుతుంది. ఇంకా ట్రైన్ రావడానికి అయితే దాదాపు 2 o'clock అయితే వస్తుంది మన ట్రైన్ వచ్చేసరికి. అప్పుడే చేంజ్ చేస్తున్నాం స్టేషన్లో అడగమాకండి. ప్రస్తుతం మనం వచ్చేసరికి బ్యాక్ సైడ్ అయితే మనం 10th ప్లాట్ఫామ్ మీద అయితే ఉన్నాం అనమాట. ప్లాట్ఫామ్ 10. ఇక్కడ గూడ్స్ ట్రైన్లో చూడొచ్చు, ప్యూర్ ఐరన్. ఇది ప్యూర్ ఐరన్ డీజిల్ లోకోమోటివ్. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ వచ్చేసరికి మీకు 1:47 అయితే అవుతుంది. ట్రైన్ అయితే ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉన్నాం ప్రస్తుతానికి వచ్చేసరికి. ఇంకా ఇక్కడైతే ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. ఇంకా ప్యాసింజర్ ట్రైన్ అయితే మన ట్రైన్ నెంబర్ అయితే అనౌన్స్మెంట్ చేశారు. కరెక్ట్గా 2:06 అవుతుంది టైం వచ్చేసరికి. విశాఖ కొల్లం స్పెషల్ మన ట్రైన్ వచ్చేసరికి. మన సీట్ నెంబర్ వచ్చేసరికి స్లీపర్ క్లాస్ S2 08539. ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుందంట ట్రైన్. ట్రైన్ అయితే మొత్తం స్వాములే ఉన్నారు. మొత్తం కొల్లల్ స్పెషల్కి అయితే విశాఖపట్నం నుంచి అయితే వస్తుంది ఇది డైరెక్ట్. WAG-9 లోకోమోటివ్. WAG-9. S2. ఫైనల్లీ మన సీట్లో అయితే మనం కూర్చున్నాం. విండో సీట్ మంది. ట్రైన్ అయితే ఇంకా బయలుదేరలేదు. 2కే బయలుదేరాలి. కాకపోతే మనకి ఇంకా లేట్ అయింది. ట్రైన్ కూడా దాదాపు మనకి ½ an hour అయితే లేట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి స్టేషను మనకి తెనాలి జంక్షన్లో అయితే ఆగింది. దాదాపు 45 minutes లేట్ అయితే స్టార్ట్ అయింది ట్రైన్ వచ్చేసరికి. ప్లాట్ఫారం 1 నుంచి అయితే వెళ్తుంది. ఇప్పుడే స్టేషన్ అవుట్స్కట్స్లో కొంచెం ఆగింది ట్రైన్. ఎందుకు మళ్ళీ స్టార్ట్ అయితే అయింది. ఈ ట్రైన్ మొత్తం దాదాపు స్వాములు అయితే ఉంటారు. బాయ్ విజయవాడ జంక్షన్. నెక్స్ట్ తెనాలి జంక్షన్లో అయితే ఆగుతుంది ట్రైన్. తెనాలి జంక్షన్ ఫైనల్లీ 3:05 అయితే వచ్చింది జంక్షన్ అయితే. ఈ ట్రైన్కి ఎక్కేటోళ్ళు స్వాములు అయితే ఉన్నారు కొంతమంది. పైన ప్లాట్ఫారంలో మెమో ట్రైన్ అయితే ఉంది, ప్యాసింజర్ ట్రైన్. మొత్తం రెనోవేషన్ వర్క్ జరుగుతుంది స్టేషన్ కూడా. 08539 ప్లాట్ఫారం 3 మీదకి వచ్చి ఆగింది తెనాలి జంక్షన్లో.
2:5 అంటే మనకి 3:5కి అయితే వచ్చింది. లేట్ అయితే నడుస్తుంది ట్రైన్ కొద్దిగా. ఇది 2:35కి రావాల్సింది మనకి దాదాపు 3:06కి అయితే వచ్చింది. విజయవాడ తర్వాత ఫస్ట్ స్టేషన్ అనమాట ఇది స్టాప్ వచ్చేసరికి. తెనాలి జంక్షన్ లేట్గా వచ్చింది, దాదాపు హాఫ్ అన్ అవర్ లేట్గా అయితే వచ్చింది. జనరల్ కోచెస్ అయితే ముందున్నాయి, దీనికి వెనకాల 2 ముందు 2 అయితే ఉన్నాయి. నెక్స్ట్ స్టాప్ దాదాపు ఒక 100-120 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బాబాయ్ తెనాలి జంక్షన్. గైస్ విజయవాడ జంక్షన్ దాటిన కాడ నుంచి అయితే 80-90 కంటే ఎక్కువ అయితే పోవట్లేదు ట్రైన్. ఓన్లీ 80 దాకా అయితే పోతుంది విజయవాడ జంక్షన్ దాటిన తర్వాత నుంచి అయితే. చూడాలి మరి స్పీడ్ పోతుందో లేదో. గైస్ ఇక్కడ ట్రైన్ అయితే మాచవరం స్టేషన్ దగ్గర అయితే ఆగింది. ఇక్కడ స్టాప్ అయితే లేదు, దీనికి క్రాసింగ్ ఉన్నట్టుంది. చాలా స్లోనే వెళ్తుంది, 80-90 కంటే ఎక్కువ అయితే వెళ్ళట్లేదు ట్రైన్ స్పీడ్. ట్రైన్ మళ్ళీ ఎక్కడ ఆగింది, స్టేషన్ అవుట్స్కట్లో. ఒంగోలు స్టేషన్. ఫైనల్లీ మనకి ఇది 4కి రావాల్సింది, దాదాపు మనకి 4:49కి అయితే వచ్చింది. 49 మినిట్స్ అయితే లేట్ అయితే నడుస్తుంది ట్రైన్. ఒంగోలు స్టేషన్. ట్రైన్ అయితే మనకి నెల్లూరుకి ఒక 4 కిలోమీటర్స్ దూరంలో అయితే ఆగిపోయింది. ఇక్కడ బయటే స్టేషన్ బయటే ఆగిపోయింది. దాదాపు చాలా లేట్ అయితే నడుస్తుంది ట్రైన్, స్పెషల్ ట్రైన్ కాబట్టి. ప్రస్తుతం మనం వచ్చేసరికి నెల్లూరు స్టేషన్లో అయితే ఉన్నాం. దాదాపు 1:30 ట్రైన్ అయితే లేట్ నడుస్తుంది అన్నమాట. ట్రైన్ అయితే చాలా స్లోగా, 80 కంటే స్పీడ్ అయితే ఎక్కువ వెళ్ళట్లేదు ట్రైన్ వచ్చేసరికి. చాలా స్లో అయితే నడుస్తుంది, అక్కడక్కడ చాలా చోట్ల అయితే ఆగుతుంది. చాలా లేట్ నడుస్తుంది, 1:30 లేట్ నడుస్తుంది. మరి చూడాలి మరి కొత్త టైం ఎన్నింటికి చేరుకుంటుందో ఏందో మరి. ట్రైన్ అయితే మళ్ళీ తొందరగానే స్టార్ట్ అయింది. జస్ట్ 1 minute 2 minutes అయితే ఆగింది, వెంటనే అయితే స్టార్ట్ అయిపోయింది. చూడాలి ఇప్పుడైనా స్పీడ్ వెళ్తుందా లేదా అనేది. జస్ట్ మళ్ళీ ఒక్క సెకండ్లో మళ్ళీ ట్రైన్ అయితే ఆగిపోయింది. మళ్ళీ స్టేషన్లో ఆగిపోయింది ట్రైన్, ఎందుకు మరి ట్రైన్ లాగిర్రా. స్టేషన్ దాటగానే జస్ట్ మనకి ట్రైన్ అయితే లాగేసారు. ట్రైన్ అయితే దాదాపు 3 hours 40-50 minutes లేట్ అయితే నడుస్తుంది. ఇప్పుడు మనం తిరుపూర్ జంక్షన్. ట్రైన్ అయితే చాలా లేట్ నడుస్తుంది, దాదాపు 4 hours లేట్ నడుస్తుంది ట్రైన్. స్పీడ్ అయితే అసలు 90-80 స్పీడ్ కంటే ఎక్కువ పోవట్లేదు. ఎక్కడ కూడా ఒక్కసారి కూడా 100 అయితే టచ్ కావట్లేదు ట్రైన్ అయితే. ఇప్పుడు ట్రైన్ వచ్చేసరికి 8:23 అయితే అవుతుంది. పొన్నూరు జంక్షన్ దగ్గర అవుతుంది ట్రైన్. అదే 3 hours డిలేతో పాల్కాడ్ జంక్షన్కి వచ్చేది ట్రైన్. చాలా స్లో నడుస్తుంది, లేటుగా. పాల్కాడ్ జంక్షన్. పాల్కాడ్ జంక్షన్లో చాలా టైం అయితే ఆగుతుంది ట్రైన్. దాదాపు 5 minutes నుంచి ఇక్కడే ఉంది. ఎర్నాకుళం టౌన్ రైల్వే స్టేషన్కి అయితే మనకి దాదాపు 2 hours లేట్గా అయితే చేరుకుంది ట్రైన్. ఎర్నాకుళం స్టేషన్. దాదాపు సాములు ఈడ కూడా చాలామంది అయితే దిగుతున్నారు, చూడొచ్చు. అయితే కొట్టాయంలో చాలామంది అయితే దిగేస్తారు మనకి ఈ ట్రైన్కి. కొట్టాయం చెంగునూరు దాకా అసలు సాములే ఉండరు ఈ ట్రైన్లో అయితే. ఈ ట్రైన్ మనకి దాదాపు కొల్లం దాకా అయితే వెళ్తుంది. ఎర్నాకుళం స్టేషన్ దగ్గరలో ఆగిపోయింది మళ్ళీ.
చూడొచ్చు గైస్, ఇది మెట్రో స్టేషన్ మీకు ఎదురు కనబడుతుందిగా. ఇక్కడ మెట్రో కూడా అయితే ఉంటుంది మనకి. కాకపోతే తిరువనంతపురం అంటే క్యాపిటల్ సిటీలో అయితే మెట్రో ఆప్షన్ అయితే లేదు, కానీ ఇక్కడ ఎర్నాకుళం టౌన్లో అయితే మాత్రం మెట్రో అయితే ఉంది. మెట్రో స్టేషన్ అది. కరెక్ట్గా 2 o'clock అయితే ట్రైన్ అయితే కొట్టాయం స్టేషన్కి వచ్చేది. దాదాపు 2.5 hours అయితే లేట్ నడిచింది ట్రైన్ వచ్చేసరికి. ఫైనల్లీ కొట్టాయం అయితే మనం రీచ్ అయిపోయాం 2 o'clock అయితే. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కొట్టాయం నుంచి పంబాకి అయితే వెళ్ళాలి, బస్ మీద అయితే వెళ్ళాలి. స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి బస్సులు, ఇక్కడ పంబా బస్సులు అయితే ఉంటాయి. లాకర్ రూమ్ కూడా అయితే ఉంది. బస్సులన్నీ ఫుల్ అయిపోయినాయి. పంబా బస్సు, ఇది వచ్చేసరికి ఎర్మేలి.